హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు మన వీడియోలో చపాతీ ఇంట్లోనే మెత్తగా దూది లాంటి చపాతీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను 250 గ్రాముల పూరీ పిండిని అయితే తీసుకున్నాను. చపాతీ పిండితో అయినా చేసుకోవచ్చు, పూరీ పిండితో అయినా చపాతీ చేసుకోవచ్చు. అయితే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మధ్యలో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో అలాగా మెత్తగా కలుపుకోవాలి. పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలా సాఫ్ట్గా ఉండాలి పిండి. సాఫ్ట్గా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆ పిండి మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని కొద్దిగా బాల్స్లా తీసుకొని మనం చపాతీ గుండ్రంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ కర్రతో అయితే గుండ్రంగా రుద్దుకోవాలి. చపాతీని గుండ్రంగా తిప్పుకుంటూ రుద్దుకున్నట్లయితే చాలా రౌండ్గా అయితే వస్తుంది. కొంతమందికి రకరకాల షేప్స్ అయితే వస్తూ ఉంటాయి. అది అలవాటు ప్రకారం చేస్తూ ఉంటే అవి గుండ్రంగా వచ్చేస్తాయి. మరీ పల్చగా రుద్దకూడదు, అలాగని మరీ మందంగా రుద్దకూడదు. మీడియంగా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే కొద్దిగా పొడిపిండిని చల్లిస్తూ ఆ పొడిపిండితో రుద్దుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. కొంతమంది అయితే ఆయిల్తో రుద్దుతారు చపాతీని. అలా చేసుకున్నా అది వాళ్ళ ఇష్టం, ఎవరెవరి ఇష్టం వాళ్ళది ఫ్రెండ్స్. ఇలా పిండితో రుద్దితే అయితే చాలా బాగా వస్తాయి చపాతీలు. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని తిప్పుకుంటూ రుద్దితే గుండ్రంగా అయితే వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చపాతీలని రుద్దుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వగానే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చపాతీని వేసుకొని చపాతీ పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్రతి 5 సెకండ్స్కి తిప్పుకుంటూ కాల్చుకోవాలి చపాతీని, లేకుంటే మాడిపోతుంది. మంటని మరీ హై ఫ్లేమ్లో అవసరం ఉండదు, మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా కాల్చుకోవచ్చు. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కాలిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం రుద్దుకున్న చపాతీలన్నిటినీ కూడా ఆయిల్ వేసుకొని స్టెప్ బై స్టెప్ ఇలానే కాల్చుకోవాలి. ఫస్ట్ పెనం పైన ఆయిల్ వేయాలి, తర్వాత చపాతీ పైన ఆయిల్ వేయాలి. ప్రతి 5 సెకండ్స్ కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చపాతీ పొంగకపోయినా కూడా మనం పిండి కలిపే పద్ధతి ఉంటుంది కదా, సాఫ్ట్గా కలుపుకుంటే చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. పొంగకపోయినా కూడా మెత్తగా వస్తాయి. ఈ వేడి చపాతీలని పప్పుతో కానీ, బంగాళదుంప కుర్మాతో కానీ, అండ్ టొమాటో కర్రీ కానీ, అండ్ ఏ చట్నీతో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి.